సర్పంచ్ తెలుసు కదా మీకు, చిట్టుబాబు అలా వెరియాలు కావాలి. చాలాసార్లు వచ్చారు కదా మీ అమ్మాయిని స్కూల్, అదే మీ మనవరాలు స్కూల్ తీసుకొచ్చారు కదా. ఈవిడ గుడ్డెలంక కొత్త టీచర్, ఈవిడ బాగా చెప్తుంది. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ టీచర్లే. అయితే మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు కదా, అందులో నుంచి తీసేసి ఇద్దరిని కూడా జాయిన్ చేశారు. మీకు ఎన్ని వేలు ఖర్చు అవుతుంది మీకు సంవత్సరానికి వచ్చి? బుక్స్ కానీ బ్యాగ్ కానీ అది మీరు ఆటోలో పంపించడానికి, వ్యాన్ పంపించడానికి. మీ గవర్నమెంట్ స్కూల్లో అయితే బుక్స్ ఇస్తారు, బ్యాగ్ ఇస్తారు, షూ ఇస్తారు, సాక్స్లు ఇస్తారు, అమ్మఒడి అదే అమ్మ దీవెని కూడా ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈసారి వచ్చినాయా లేదా? మీకు వచ్చినాయి కదా, ఎవరు తీసుకున్నా వచ్చినాయా లేవా? మీకు వచ్చినాయి కదండి. ఇంతకుముందు అయితే ఒకరికే వేసారు, ఎంతమంది ఉన్నా ఒకరికే వచ్చి 13,000. ఇప్పుడు మీకు 26,000 వచ్చినాయి కదా. మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, మీకు మిగులుతాయి. ఇప్పుడు 26,000 మీరు ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేస్తున్నారు కదా, ఆటోకో లేదా ఫీజులకో బుక్స్కో దేనికో దానికి పోతాం. ఇవైతే మీరు జాగ్రత్త పెట్టుకున్నారు. సరే ఒకసారి చూడమ్మా, ఇది డొక్కా సీతమ్మ పథకం ఉంది కదా, మధ్యాహ్న భోజనం పథకం. దాంట్లో కూడా మీకు పౌష్టికాహారం ఇస్తారు, విటమిన్తో కూడిన ఆహారం. అది మనం ఇంటి దగ్గర ఎలాగా తీసుకోలేము. చాలా మట్టికి ఫాస్ట్ ఫుడ్ తినేస్తారు కదా, దాంట్లో మీకు ఆకుకూరలని, అది రాగి జావ అని వారానికి 2 సార్లు 3 సార్లు రాగి జావ కూడా ఇస్తుంది. చిక్కీలు అది ఐరన్ అది తింటే మనకి ఐరన్ ఉంటుంది. మరి ఐరన్ వేరేగా టాబ్లెట్లు వేసుకొని అవసరం లేదు. అవి బెల్లముని వేరుశనగలతో వచ్చిన చేసిన పదార్థం తయారు చేసి అవి చిక్కీలు ఇస్తున్నారు. గుడ్లు ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఒక గుడ్డు బయట కొనుక్కోవాలంటే 80 రూపాయలు అయితే కొనుక్కుంటున్నామా, అదే మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఇస్తున్నారు. అవి కూడా రోజు తింటే మన ప్రోటీన్తో కూడిన అది గుడ్డు అన్నమాట, ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. ఓకేనమ్మా? ఈ పాప 6th క్లాస్ కాబట్టి బోర్డ్ స్కూల్కి రాలేదు. ఆ బాబు ఖచ్చితంగా 5th క్లాస్ కాబట్టి 3rd క్లాస్ కాబట్టి ఖచ్చితంగా పంపించాలి. మీకు ఇవన్నీ మీరు క్యారేజ్ పెట్టి పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి క్యారేజ్ పెట్టవలసిన పని లేదు. స్కూల్లోనే భోజనం పెడతారు, రాగి జావ వేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర మీరు రాగి జావ కాసుకోగలుగుతారా? ఎప్పుడో ఒకసారి బద్దకం వేసి ఒకసారి కాసుకుంటారు, తర్వాత అలా వదిలేస్తుంది. స్కూల్లో అలా కాదు, వారానికి 3 రోజులు ఇస్తారు. అది తాగితే మనకి పిల్లలకి ఏంటి మనకేంటి మనం పుష్టిగా ఉంటాం, ఐరన్ కాల్షియంతో అందుతుంది.